ఏంటి కార్తిక్ డల్గా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేనున్న పని కంటే ఓవర్ టైం చేసి చాలా కష్టపడుతున్నాను. ఎక్కువ డబ్బులు వస్తాయేమో చేశాను, కానీ ఏం పని చేయని వాడికి ఇచ్చే జీతమే నాకు కూడా ఇస్తున్నాడు బావ. జాయిన్ అయ్యి కొన్ని మంత్స్ అవుతుంది కదా కార్తిక్, కొన్ని రోజులు అయ్యాక పెంచుతారేమో. నేను కూడా అదే అనుకున్నాను రేఖ, కానీ రిజిస్టర్లో నాకు పే చేస్తున్నట్టు శాలరీ ఎక్కువ ఉంది, కానీ నాకు చేతికి వచ్చే డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి. అదే అర్థం కావట్లేదు. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారంటావా కార్తిక్? కార్తిక్, నువ్వు అక్కడ జాబ్ మానేసి వేరే దగ్గర జాయిన్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. అంతలా కష్టపడి వేస్ట్ కదా. పైగా మన వాళ్ళ దగ్గర ఎప్పుడూ చేయి చాచడం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు కదా, దానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండడం బెటర్. అయినా నాకు శ్రావణి వదిన మీద చాలా నమ్మకం ఉంది కార్తిక్. తను ఎప్పుడు తప్పు చేయదు. మేబీ రంజిత్ అన్నయ్యనే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదమ్మా. మేము కూడా సపరేట్ గా వెళ్లి బయట బతుకుతామని మామయ్యకి చెప్తే సింపుల్ గా సరే అమ్మా వెళ్ళండి అని అన్నాడమ్మా. మొహం మీదనే వెళ్ళిపోమని చెప్పాడావే? అవునమ్మా. అయ్యడా, ఇప్పుడు అది కూడా కాదమ్మా మ్యాటర్. నువ్వన్నట్టుగానే అవతల మహారాణి కూడా ప్రెగ్నెంట్ అమ్మా. అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నాకు మగ పిల్లాడు పుట్టి దానికి ఆడపిల్ల పుడితే ఫ్యామిలీ దాన్ని నెత్తికెట్టుకొని చూసుకుంటారు. ఒసై నీది అసలే పాపిష్టి నోరే. 10 సార్లు మగపిల్లాడే పుడతాడని అనకే. పైన తదాస్తు దేవతలుంటారు. ఫస్ట్ నీ డెలివరీ అయితే గాని అప్పుడు చూద్దాంలే, టెన్షన్ పడకు. అక్క గురించి ఆలోచిస్తున్నావా నాన్న? అవునరా, రేఖకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. అందుకే కార్తీక్ వాళ్ళ నాన్నకు చెప్పి మరీ వాళ్ళ మీద కేసు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు నాన్న? అవసరమా? అనవసరంగా అక్క ఇబ్బందులు పడుతుంది. తనకేం అవ్వకుండా నేను నిలబడతానురా. వీళ్ల తోడి కోడలికి శిక్ష పడాల్సిందే. అందుకే కార్తీక్ దగ్గర వాళ్ళ నాన్న నెంబర్ తీసుకున్నాను. హలో నారాయణ గారా?